ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాత్రికాల సమయంలో చదవబడినటువంటి వాక్య భాగం అనగా లూకాసు వార్త 24వ అధ్యాయం 33-34 వచనాల్లో ఒక చక్కటి మాట మన కొరకు తెలియచేయబడతా ఉంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 33-34 వచనాలు. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచుండగా 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి 34వ వాక్యం, ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడినని చెప్పుకొనుచుండిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామాన్ని బట్టి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని పాటల ద్వారా కీర్తించి ప్రార్థించుట ద్వారా మహిమపరిచి ఉన్నాము. మీకు వందనాలు. మా స్తుతుల మీద, మా యొక్క గానముల మీద మీరు ఆసీనులుగా ఉండి ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. నిలవబడినటువంటి నన్ను బలపరిచి మా అందరికీ కావాల్సిన శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం అనుగ్రహించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి ఒక చక్కటి స్పష్టమైనటువంటి అంశాన్ని మరి లూకా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఇదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 12వ వచనం వరకు, లేకపోతే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం మొదటి 7 వచనాలు, 1 పేతురు పత్రిక 1 అధ్యాయం 3 నుంచి 7 వరకు ఉన్నటువంటి వచనాలు, అలాగే మరి ముఖ్యంగా యోహాను సువార్తలో పేతురుతో ప్రభువు మాట్లాడినటువంటి సందర్భం. మరి ఈ మాటలన్నీ మనం చదువుకుంటూ ఉంటే, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనకు గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే యేసయ్య సమాధిని గెలిచి లేచిన తర్వాత, సమాధిని జయించి లేచిన తర్వాత, మరణాన్ని బంధించి ఆయన సజీవుడిగా లేచిన తర్వాత ఇచ్చినటువంటి 3వ దర్శనం. మొదటి దర్శనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, సిద్ధపాటు కలిగి వెళ్ళినటువంటి మగ్దలేని మరియ. 2వ దర్శనంలో సిద్ధపాటు కలిగి మగ్దలేని మరియతో కూడా వెళ్ళినటువంటి కొంతమంది స్త్రీలకు కొద్ది దూరంలోనే కనపడి దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీరు వెళ్ళి నా శిష్యులకు తెలియచేయుడి, నేను గలిలయకు వెళ్తా ఉన్నాను అని చెప్పగానే వారందరూ కూడా పరుగున వెళ్ళి ఆ విషయాన్ని శిష్యులకు తెలియచేశారు. ఆ శిష్యులలో ప్రథముడుగా ఉన్నటువంటి వాడు పేతురు గారుగా మనకు కనపడుతూ ఉంది. ఈ యొక్క పేతురుతో యోహాను సువార్త 21వ అధ్యాయం ఇంచుమించు 1వ వచనం నుంచి 24వ వచనం వరకు కూడా యేసయ్యకు పేతురు గారికి మధ్యలో చాలా సంభాషణ జరిగింది. యేసయ్య పేతురుని గురించి కొన్ని విషయాలు చెబుతూ ఆయన యొక్క పూర్వోత్తరాలన్నిటినీ కూడా మనకు తెలియచేస్తున్నట్టుగా మనకు తెలియచేయబడతా ఉంది. మొదటి దర్శనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మగ్దలేని మరియకు ఇచ్చాడు. ధైర్యము కలిగి సమాధిలోకి వెళ్ళి ఆయనను దర్శించి ఆయన ముఖ దర్శనాన్ని పొందుకొని ఆయనను ఆయన ఆమెను పేరు పెట్టి పిలవగానే ఆ స్వరాన్ని గుర్తించింది. రెండవదిగా భయపడి సమాధికి బయట ఉన్నటువంటి కొంతమంది స్త్రీలకు కూడా యేసయ్య 2వ దర్శనాన్ని ఇచ్చాడు. 3వ దర్శనం పేతురికి ఇవ్వడానికి కారణం ఏమిటంటే, పేతురు అనేటువంటి మాటకు మనకు అర్థం తెలుసు. పేతురు అనగా బండ, లేక కేఫా అనేటువంటి మాట కూడా వాడుతూ ఉంటాం. ఇంకొక మాట ఏమిటంటే, పేతురు అంటే వినికిడి గలవాడు అని అర్థం. పేతురు అంటే వినికిడి కలవాడు అనగా వింటాడు ప్రతిదీ కూడా. విన్న తర్వాత ఏది మేలుకరమైందో ఆ మేలుకరమైనటువంటి స్థితిని అనుసరించి నడిచేటువంటి ఉన్నవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా చాలా జ్ఞానయుక్తంగా ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో ఆలోచించేటువంటి వాడుగా పేతురు ఉన్నాడు.
ఈ పేతురు గారి యొక్క మొదటి పేరు ఏంటంటే సీమోను, మనకు తెలిసినటువంటి విషయమే. అంతేకాదు ఈ సీమోను అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే పాత నిబంధనలో షిమ్యోను అనేటువంటి ఆయన కనపడతాడు. ఈ సీమోను అన్న షిమ్యోను అన్న రెండింటికి కూడా మరి ఒకటే అర్థం మనకు తెలియచేయబడతా ఉంది. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు గారు మరి యోహాను గారి యొక్క కుమారుడిగా ఉన్నాడు. అంటే ఈ యోహాను గారు కాదు, సువార్తలో ఉన్న యోహాను కాదు, వేరొక యోహాను. తదుపరి పేతురుకు మరి ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు అంద్రెయ. అనగా ఇక్కడ ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ అంద్రెయ అనేటువంటి ఆయన ప్రభువు చేత ముందుగా పిలువబడ్డాడు. అందరికంటే కూడా 12 మంది శిష్యులలోకి కూడా ముందుగా పిలువబడ్డాడు. అంద్రెయ పేతురుతోటి చెప్తా ఉన్నాడు ఏంటంటే మేము ప్రభువును చూచాము అనేటువంటి మాట చెప్పగానే మరి పేతురు కూడా అంద్రెయతో బయలుదేరి అంద్రెయకు మరి సహకరించి ఆయన మాట చొప్పున నడిచిన వాడుగా ఉన్నాడు. అయితే బైబిల్లో కానీ లేక ఇతర గ్రంథాల్లో కానీ అంద్రెయ పెద్దవాడా లేక పేతురు పెద్దవాడా అనేటువంటిది పెద్దగా ఎక్కడ కూడా తెలియచేయబడలేదు. కానీ పేతురుకున్నటువంటి లక్షణాలను బట్టి పేతురు గారికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఎక్కువ. పేతురు గారికి లోబడి పనిచేసేటువంటి లక్షణాలు మరి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. ఇందాక నేను జ్ఞాపకం చేశాను, అంద్రెయ పేతురు యొక్క తండ్రి గారి పేరు యోహాను. వీరందరూ కూడా జాలరులు అనగా చేపలు పట్టేటువంటి వారు. తదుపరి వీరి యొక్క ఈ వృత్తిలో లేక ఈ పనిలో జబదయి కుమారులతో కలిసి అనగా యాకోబు యోహానులు, ఈ యోహాను మళ్ళా వేరే యోహాను, వీరితో కలిసి వీళ్ళు ఏం చేశారంటే పనిచేసి ఆ యొక్క చేపల వేట చేస్తూ మరి ఆ ధనాన్ని బహుగా సంపాదిస్తూ ఉండేవారు. ఈ యొక్క చేపల వేట సందర్భంలో వీరందరికీ కూడా నాయకుడిగా మరి పేతురు గారు కనపడుతూ ఉంటాడు. అనేక సందర్భాల్లో బైబిల్లో కూడా మరి మనకి కనపడుతూ ఉంటాడు. ఇంకా మనం పేతురు గురించి జ్ఞాపకం చేసుకున్నట్టయితే అంద్రెయ ద్వారా ప్రభువు దగ్గరకు పిలువబడ్డాడు. తదుపరి యేసయ్య పిలుపు అందుకున్నప్పుడట పేతురు వయసు ఎంతంటే 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. అది పూర్తిగా మరి తెలియబడలేదు. కానీ మంచి యవన ప్రాయంలో ఉన్నప్పుడు ప్రభువు యొక్క పిలుపు అందుకొని మరి ఆయన యొక్క పరిచర్యలో భాగస్థుడిగా ఉన్నటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు. ఇక్కడ మరి నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వాక్య ప్రకారంగా మనం చూసుకోగలిగితే యోహాను సువార్త 1వ అధ్యాయం 41-42 వాక్యాల్లో మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమి అని అతనితో చెప్పాను. అనగా అంద్రెయ వచ్చి మరి ఆ యొక్క పేతురుతో చెప్తా ఉన్నాడు తన సహోదరుడితోటి. అంద్రెయకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే తన కుటుంబాన్ని ముందు సరిచేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. బయటికి ఎక్కడికో వెళ్ళి మరి బయట కనపడే వాళ్ళందరికీ మంచి మాటలు చెప్పడం కాదు, కానీ తన యొక్క పరిచర్య తన పని అనేటువంటి దాన్ని కుటుంబంలో నుంచే ప్రారంభించాడు. అది కూడా తన యొక్క సొంత రక్త సంబంధి అయినటువంటి తన యొక్క సహోదరునితోటి మరి ప్రారంభించాడు. 42వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యేసు నద్దకు అతనిని తోడుకొని వచ్చెను. నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువు. కేఫా అను మాటకు రాయి అని అర్థము. అనగా ఎప్పుడైతే మరి ప్రభువు చెంతకు అంద్రెయ ద్వారా పేతురు రప్పించబడ్డాడో, ఎప్పుడైతే ప్రభువుతోటి ఆ సహవాసాన్ని పాలు పంచుకున్నాడో ఆ వెంటనే అంద్రెయను కాదు కానీ ఇప్పుడు పేతురును చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఆత్మీయంగా ఎదగటమే కాదు, ఎంతమందిని ప్రభువు దగ్గరకు మనం తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంద్రెయలాగా కనీసం మన కుటుంబ సభ్యులలోనైనా మరి ఎవరిని కూడా మిగల్చకుండా మరి ప్రభు దగ్గరకు తేగలుగుతూ ఉన్నామా? ఈ విషయాలు మనం ఆలోచించుకోవాలి. పేతురు ఎప్పుడైతే ప్రభు దగ్గరకు తేబడ్డాడో హృదయాంతరంగాల్ని పరిశోధించేటువంటి ప్రభువట అంద్రెయను ముందు పిలిచాడు, అంద్రెయ వెంబడించాడు. ఆ తదుపరి పేతురు రాగానే పేతురునట అంతరంగాన్ని పరిశీలించాడు. పరిశీలించగానే ఒక ఆలోచనకు వచ్చాడు ప్రభు. ఏమనంటే చెప్పేది వింటాడు, ఆ ప్రకారంగా చేస్తాడు, అనగా వినికిడి కలిగినటువంటి వాడు. రెండవదిగా అనుకున్నాడు ఏమనంటే ఇతను నిలకడగలిగినటువంటి వాడు. పేతురు ఎలాంటి వాడట? నిలకడగలిగినటువంటి వాడు. కాబట్టి ఈ నిలకడగలిగినటువంటి స్వభావాన్ని గ్రహించి ప్రభువు ఏం చేశాడంటే ఆ సీమోన్ అనే మాట కానీ లేకపోతే పేతురు అనే మాట కాదు కానీ నీవు కేఫా అనబడతావు. కేఫా అనగా
రాయి అనేటువంటి నామకరణాన్ని మరి చేసిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు పేతురు గారు మరి ప్రభువు యొక్క పరిచర్యలో భాగస్థుడిగా ఉండి ఆయనతోటి అనేక సంబంధాలు కలిగినటువంటి వాడుగా ఉండి ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా? 2 గ్రంథాలు రాశాడు. మొదటి పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక. అంతేకాదు విశ్వాసులైనటువంటి వారికి ప్రతి సందర్భంలో కూడా ఆత్మీయమైనటువంటి విషయాలు బోధిస్తూ ఉండేటువంటి వాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే పేతురు గారు చాలా గొప్ప సువార్తికుడు. ఆయన బోధకుడుగా ఎక్కడా కూడా చలామణి కాలేదు, లేకపోతే అనేక మంది మీద అధికారం చలాయించేటువంటి బోధకుడుగా, అనగా ఒక బోధకుడు కొంతమంది బోధకులను పెట్టుకొని చుట్టూ తిప్పుకునేటువంటి స్థితి లేదు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సొంతగానే సువార్త ప్రకటిస్తూ ఆయన ప్రభు యొక్క పరిచర్య సాగించిన వాడుగా మరి పేతురు గారు కనపడుతూ ఉన్నాడు. ఒక్క దినం ఒక్క ప్రసంగానికట 3000 మంది బాప్తిస్వం పొందారట. అంత అనుభవపూర్వకమైనటువంటి, అంత ఆత్మీయమైనటువంటి ప్రసంగాన్ని మరి చేసేటువంటి స్థాయికి ఈ పేతురు గారు ప్రభు దగ్గర మరి ఎదిగినటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు. చివరిగా మనం పేతురుని గురించి జ్ఞాపకం చేసుకున్నట్టయితే పేతురు ఒక హతసాక్షిగా పరిచర్యలో మరి మరణించిన వాడుగా ఉన్నాడు. అనగా దేవుని యొక్క పనిని నమ్మకత్వంగా చేస్తూ ఎవరికి కూడా భయపడకుండా బెదరకుండా మరి అనేక మందిని మరి సువార్త కొరకు ఎదిరించి ఆయన ఏం చేశాడంటే జనాల్ని, అనగా ప్రజలను క్రమపరుస్తూ తన్ను తాను ఏమాత్రము కూడా ప్రక్కదారి పట్టించుకోకుండా ఆయన హతసాక్షిగా మారిపోయినటువంటి వాడుగా మరి ఉన్నాడు. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అందును బట్టి మాత్రమే పేతురుకట మొదటి దర్శనం మరియా, 2వ దర్శనం కొంతమంది స్త్రీలు, 3వ దర్శనం ఎవరికి ఇచ్చాడండి? పేతురుకి ఇచ్చాడు. అదే మాట మరి మన సహోదరులు లూకాసు వార్త 24వ అధ్యాయం 33వ వాక్యం 34వ వాక్యంలో మరి మనకి చదివి వినిపించడం విన్నాం. అనగా పేతురుకు దర్శనం ఇచ్చాడనేటువంటి మాట ఎందుకంటా ఉన్నాడంటే పేతురుకు వ్యక్తిగతంగా దర్శనం ఇవ్వలేదు. అక్కడ మిగిలినటువంటి శిష్యులు కూడా ఉన్నారు, తోమా తప్ప. వారందరితో పాటుగానే దర్శించాడు. కానీ అక్కడ పేతురుతోటే చాలా విషయాలు ఆయన పంచుకున్నవాడిగా, పేతురుతోటి సంభాషించినటువంటి వాడుగా మరి కనపడుతూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఒక్కొక్కసారి బలవంతుడైనప్పటికీ కూడా, ఒక్కొక్కసారి మనస్థైర్యము సంపూర్ణంగా కలిగినటువంటి వారం అయినప్పటికీ కూడా మరి కొన్ని సందర్భాల్లో మానవ శరీరాన్ని బట్టి బలహీనులంగా మారుతూ ఉంటాం. పేతురికి మరి కేఫా లేక రాయి అనేటువంటి మాటే పెట్టాడు. కానీ పేతురు గారు ఆ పేర్లన్నీ పొందుకున్న తర్వాత యేసయ్యను సిలువ వేసేటప్పుడు ఆ సిలువకు దగ్గరగా కాకుండా దూరంగా వెళ్ళి దాక్కున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న లోక సంబంధమైనటువంటి భయాలు కలిగినటువంటి పేతురును బలపరచడానికి, పరిచర్యలో ఇంకనూ మంచి భాగస్థుడిగా చేయడానికి ప్రభువు ఆయనను మరి ఏర్పాటు చేసుకొని 3వ దఫా మరి 3వసారిగా ఆయనను మరి దర్శించినటువంటి వాడుగా ఉండి కోల్పోయినటువంటి ఆత్మ సంబంధమైన బలాన్ని, కోల్పోయినటువంటి ధైర్యాన్ని మరలా ఆయన ఇచ్చినటువంటి వాడుగా, లేక పూర్వము యేసయ్యతో ఉన్నప్పుడు ఎలాంటి పరిచర్య చేశాడో అంతకంటే బలమైనటువంటి పరిచర్య చేసేటువంటి స్థాయికి మరి పేతురును ఆయన మరి నిలవబెట్టడానికి ఆలోచన కలిగిన వాడుగా, దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే రిస్టోర్ చేసామని అంటారు. అంటే అది కిందకి అలాగ దిగజారిపోతూ ఉంటే మరలా దానికి మరి ఏ రకంగా అయితే మనకి దగ్గర ఇన్వర్టర్ ఉంటుంది, ఆ ఇన్వర్టర్లో నీరు అయిపోతూ ఉందంటే కనుక కరెంటును లాక్కునేటువంటి శక్తి కోల్పోతూ ఉంటుంది. కాబట్టి మరలా నీరు పోయటం వల్ల ఆ ఇన్వర్టర్ ఏమవుతుందంటే రిస్టోర్ అవుతుంది, అనగా పూర్వస్థితికి వచ్చి మరి మనకి బలంగా పనిచేస్తుంది. ఆ రీతిగానే ప్రభు యొక్క మాటలు పేతురు గారి యొక్క ఆత్మీయ స్థితిని ఎంతగానో బలపరిచినటువంటివిగా మరి కనపడుతూ ఉన్నాయి. అంతేకాదు పేతురును ప్రభువు పిలిచిన సందర్భంలో ఎందుకైతే పేతురును ఏర్పాటు చేశాడో మరలా ఆ విషయాలు పేతురు గారికి మరి ప్రభువు బోధించి ఆయనను ఒక బలమైనటువంటి ఆత్మీయ విశ్వాసిగా నిలవబెట్టి అనేక మందిని నడిపించేటువంటి వాడుగా ఆయన సిద్ధపాటు చేసిన వాడుగా కనపడుతూ ఉన్నాడు. అంతేకాదు పేతురు యొక్క పనులు, ఆయన చేయాల్సినటువంటి పనులు ఏంటో కూడా మరి యేసయ్య ఈ యోహాను సువార్త 21వ అధ్యాయం అంతా కూడా మరి పేతురు గారి గురించే మాట్లాడుతూ ఆయనకు అనేకమైనటువంటి విషయాలు బోధించినటువంటి వాడుగా ఉన్నాడు. బోధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా పేతురట
ఆకళింపు చేసుకొని గ్రహించుకొని ఆ ప్రకారంగా మరి నడిచినటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు. పేతురుకు కోల్పోయినటువంటి ఆ యొక్క పూర్వపు స్థితిని దేవుడు మరలా ఇచ్చాడు. కోల్పోయినటువంటి ఆ యొక్క మరి ఆత్మస్థైర్యాన్ని మరి ఇచ్చి ఏమేమి చేయాలో మరలా తిరిగి నేర్పించినటువంటి వాడుగా మరి ప్రభువు కనపడుతూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో మరి మానవ మాతృంగా ఉన్నటువంటి మనకి కూడా ఆయన అలాగే చెప్తూ ఉంటాడు. వినేటువంటి వారు ఇంకా ఆత్మీయంగా ఎదుగుతారు, అనేక మందిని ప్రభువు దగ్గరకు తేగలుగుతూ ఉంటారు. 4 గోడల మధ్య మందిరంలో వినేసి బయటకు పోయిన తర్వాత ఇది మాకు గాదులు అనుకునేటువంటి వాడికి వాడే పతనం అవుతూ ఉంటాడు. అంతేకాదు మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక మందిని పాడు చేసేటువంటి వాడుగా ఉంటాడు. కానీ పేతురు కలిగినటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఆయన ఏమైతే ప్రభువు దగ్గర మరలా రెండవసారి విన్నాడో వాటన్నిటిని కూడా ఆకళింపు చేసుకొని మరలా పూర్వస్థితిని మరి పొందుకున్నటువంటి వాడుగా ఈయన కనపడుతూ ఉన్నాడు. అంతేకాదు ఆ స్థితిని మరలా పేతురుకి ఇవ్వడం కొరకే ఆయన పేతురును దర్శించాడు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం ఏమనంటే మరి ప్రభువు మనల్ని దర్శించడం లేదా, మనకేం చెప్పడం లేదా అంటే ఆదివారం చెప్తూ ఉంటాడు, బుధవారం చెప్తూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనం ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. ఎలా మాట్లాడతాం అమ్మా? ప్రార్థన ద్వారా మాట్లాడుతూ ఉంటాం. ఆయన మరి విన్నాడో లేదో మనకు తెలియదు, కానీ మన మాటలు మాత్రం సాగిపోతూనే ఉంటాయి. అయితే ఎంతవరకు మనం జవాబును పొందుకోగలిగాం, ఎంతవరకు నేర్చుకున్నటువంటి దాని ప్రకారంగా మనం నడుచుకోగలుగుతూ ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. పేతురునట ఆయన అనేక రీతిలుగా బలపరిచాడు. పేతురును అనేక రీతిలుగా మరలా తిరిగి పూర్వపు స్థితికి వచ్చేలాగా మరి కనపడ్డాడు. అందుకే కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ మొదటి పత్రిక 15వ అధ్యాయం 5వ వాక్యంలో అంటాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 5వ వాక్యంలో ఆయన కేఫాకును తరువాత 12 కనబడిను. కేఫా అనగా పేతురుకు, ఆ తరువాత ఎంతమందికి కనపడ్డాడట? ఆయన 12 మందికి కనపడ్డాడు. అనగా దూరంగా ఉన్నటువంటి తోమాకు కూడా మళ్ళా ప్రత్యేకంగా కనపడి ఆయన బలపరిచిన వాడుగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఆయన మహిమ అనేక మందికి బయలుపరచబడాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అనగా దర్శనాలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మరి ముఖ్యంగా పేతురుకు దర్శించిన విధానం అంతా కూడా 4 సువార్తల్లో కూడా చాలా స్పష్టమైనటువంటి రీతిలో లిఖిస్తూ ఉన్నారు. అంతేకాదు పేతురు గారికట ప్రభువు యొక్క పునరుద్ధానమని తెలిసినప్పటికీ కూడా ఆయన కొంచెం భయపడి దూరంగా ఉంటే స్త్రీల ద్వారా సమాచారం అందించబడుతూ ఉంది. అనేక మంది దినాల్లో సువార్తకు, మందిరానికి, దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉన్నప్పుడు సంఘాన్ని పోలినటువంటి స్త్రీ సంఘానికి గుర్తుగా ఉంది. కాబట్టి సంఘం బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ఈ సువార్త అనేక మందికి చెప్పగలగాలి. ముందుగా వెళ్ళినటువంటి ఆ స్త్రీలు గ్రహించారు. వారు వెళ్ళి ఎక్కడెక్కడో దాక్కున్నటువంటి వారందరికీ కూడా సువార్త ప్రకటించినటువంటి వారుగా వారు కనపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభువు మరణించిన తర్వాత ఆయన లేచాడు, ఆ తదుపరి ఇంకా విన్నాడు. కానీ పేతురు యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 3వ వాక్యంలో పేతురు గారు ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమనంటే, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము కూడా నీతో వస్తాం. కాబట్టి ఈ మాటను బట్టి పేతురు గారు ఒక నాయకుడిగా ఉన్నాడు చేపలు పట్టేటువంటి వారికి. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట, ఆయనకు ఒక పడవ ఉండేదట, కొన్ని వలలు ఉండేయట, కొంతమంది పనివారు ఉండేవారు. వీటన్నిటినీ కూడా సముదాయించుకుంటూ చక్కగా ధన సంపాదనలో నిమగ్నమైపోయినటువంటి వాడుగా ఉండి ప్రభువు నేరుగా ఆయనకు కనపడకపోయేసరికి ఆయన అంటా ఉన్నాడు. ఏమనంటే, నేను మళ్ళా చేపలు పడతాను అని అంటే మిగిలినటువంటి వారు అనగా అంద్రేయ, తదుపరి ఆ జబదయి కుమారులు ఇద్దరు కూడా అనగా యాకోబు, యోహానులు కూడా బయలుదేరి మేము కూడా నీతో పడతామనేసి అంటే అక్కడికి అప్పుడే 4 చేరిపోయారండి. ఎవరో శిష్యులు. అనగా లోక సంబంధమైనటువంటి తాపత్రయాన్ని కలిగినటువంటి వారుగా ఎక్కడెక్కడో తిరిగేటువంటి స్థితికి దిగజారిపోతూ ఉండగా వారందరినీ బలపరచడానికి ప్రభు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగ ఏర్పాటు చేశాడు? వీళ్ళు చేపలు పట్టడానికి సముద్రంలో వారి యొక్క వస్త్రాలన్నీ కూడా మంచి వస్త్రాలు ప్రక్కన పెట్టి నీళ్ళలో ఉండేటువంటి వస్త్రాలతోటి చేపలు పడతా ఉంటే
అక్కడ 4వ వాక్యంలో అంటాడు, సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను, అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. అంటే లోకంతో బ్రతికేవాడికి యేసయ్య ఏం కనపడతాడు, వాక్యం ఏం కనపడుతుంది, దేవుడేం కనపడతాడు, లేకపోతే బోధించేటువంటి వాడి యొక్క మంచి స్థితి ఏమీ కనిపించదు. ఏమీ కనిపించదు, ఏమీ ఉండదు వాళ్ళకి ఉండేదంతా ఏంటంటే లోక తాపత్రయం, ఎంత సంపాదించాం, లేకపోతే ఏమి తింటాం, ఏమి త్రాగుతాం, ఏమి ధరించుకుంటాం, మేమందరం కూడా ఇవన్నీ కలిగి ఉండి చివరికి మందిరంలో లేకపోతే విశ్వాసుల మీద ఏ రీతిగా మేము దాడి చేయగలుగుతాం, దాడి అనగా పరిపాలన చేయగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగానే వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా పరిశుద్ధుడైనటువంటి ప్రభువు ఆ సముద్రపు అద్దరిని వారికి ఎదురుగుండా వచ్చి కనపడితే కూడా వాళ్ళు గుర్తుపట్టలేనంతగా వారి పనిలో నిమగ్నమైపోయారు. ఆ పనిలో వాళ్ళు నిమగ్నమైపోతూ ఉండగా యేసయ్య ఒక్కసారి, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మనల్ని ఒకసారి ఏర్పాటు చేసుకుని రక్షించుకున్నాడు, ఆయన రక్తము చేత మనలందరినీ కూడా పరిశుద్ధపరుచుకున్నాడు అని అంటే ఆయనట మనతోటి చేయించుకునేటువంటి పని అయిపోయే వరకు కూడా మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. నయాన్నైనా భయాన్నైనా బ్రతిమాలైనా గద్దించైనా బుద్ధి చెప్పైనా లేకపోతే ఏదో ఒక రకంగా ఆ పని మనతోటి చేయించుకొని ఆయన నామాన్ని మన ద్వారా అనేక మందికి మరి బయలుపరుచుకునేటువంటి వాడుగా ఉన్నాడు. అదే దేవుని యొక్క ప్రణాళిక. ఆ ప్రణాళికను ఎవరైతే గుర్తించగలుగుతారో వారికి మాత్రమే మరి నిరంతరమైనటువంటి ఆశీర్వాదాలు కలుగుతాయి అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ 5వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వాక్యంలో అంటాడు ఆయన, యేసు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, భోజనం తినాల్సిన అవసరం ఉందా ఆయనకి? ఎందుకు ఆయన మాట అడిగాడో తెలుసా? వారు చేసేటువంటి పని ఏంటి? చేపలు పడతా ఉన్నారు, ఆహార సంబంధమైనటువంటి వేటలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాని నుంచే వాళ్ళకు ఒక గుణపాఠం చెప్పాలి, దాని నుంచే వారి యొక్క ఆత్మీయ స్థితి మార్చాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగిన వాడుగా ఉండి ఎందుచేత వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు? అంతకుముందు ఉన్నటువంటి ఆయన మరి రక్త మాంసాలు కలిగినటువంటి దేహంతో లేడు, కానీ ఇప్పుడు మహిమా స్వరూపిగా కనపడతా ఉంటే అదిగో అప్పుడు సమాధి లోపల మరియ ఏ రీతిగా అయితే మరి తత్తరపాటు పడిందో మరి అదే రీతిగా ఇక్కడ ఈ శిష్యులు కూడా తత్తరపాటు పడతా ఉన్నారు. కానీ ఆ స్వరాన్ని గుర్తించినటువంటి వారు ఏం చెప్తా ఉన్నారంటే 6వ వాక్యములో, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణికు కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున వలవేయుడి, మీకు దొరుకునని చెప్పిన వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడినందున. ఎన్ని చేపలు పడినాయో తెలుసా అండి? 153 చేపలు పడినాయటండి ఒక్కసారి వలేస్తే. కానీ ఈ 4 పెద్ద మనుషులు కూడా రాత్రంతా కూడా ఆ లోతుకెళ్ళారు, ఈ లోతుకెళ్ళారు, ఈ ఒడ్డుకొచ్చారు, ఆ ఒడ్డుకొచ్చారు, పడవను అటు ఇటు తిప్పుతూ ఎన్నోసార్లు వల వేశారు, రెక్కలు పులిసిపోయినాయి. కానీ సూర్యోదయం అగుచుండగా ఆయన వారికి దర్శనం ఇచ్చాడు. ఆహారం ఏమన్నా ఉందా అని అడిగాడు. అయ్యా, రాత్రంతా శ్రమపడ్డాం కానీ మా దగ్గర తింటాకి ఏమీ లేదు అనేటువంటి నిరాసక్తత వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉండగా వారిని బలపరుస్తూ ఉన్నాడు. మీరు ఎడమ ప్రక్క వేయటమో మీరు అనుకున్న చోట వేయటమో కాదు, కానీ మీరెప్పుడూ కూడా కుడివైపునే ఉండాలి, అనగా ప్రభు యొక్క సింహాసనానికి దరిదాపులలోనే ఉండి మీరు ఆ ప్రాంతంలో వల వేయండి అని ఆయన చేపలకు ఆజ్ఞాపించాడు. బిలబిల బిలబిలామంటూ 153 చేపలు ఆ వలలో పడి అవట లాగలేకపోయారటండి. వాళ్ళు లాగలేక ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి సహకరించారు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అక్కడ 7వ వాక్యంలో ఒక సందర్భం జరుగుతూ ఉంది. పేతురు గారు నిమగ్నమైపోయాడు చేపల్లాగే పనిలో, జబదయి కుమారులు ఇద్దరు కూడా నిమగ్నమైపోయారు ఆ యొక్క చేపల వలలాగే పనిలో. కానీ ఆ కనిపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క మహిమా స్వరూపైనటువంటి ప్రభువును ఒక వ్యక్తి గమనిస్తూ ఉన్నాడు. ఎవరో తెలుసా? ఆయన రొమ్మున ఆనుకొని ఆయన సిలువ మరణ సమయంలో కూడా దగ్గర ఉన్నటువంటి యోహాను గారు కనిపెడతా ఉన్నాడు. ఆ స్వరాన్ని గమనించి పేతురుతో చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నాయకుడు కదా పేతురు గారు, ఓ పేతురు గారు, అదిగో ఇక్కడ ఉన్నటువంటి ఆయన మరి మనకు ఆజ్ఞాపించాడు కదా, మనం ఇన్ని చేపలు పట్టుకున్నాం కదా,
ఈ ఆజ్ఞ ఎవరిచ్చారో తెలుసా? యేసయ్య ఇచ్చాడు అనగానే పేతురు ఇప్పుడు చూశాడండి ఆయన వైపు. తన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరుచుకొని ప్రభు యొక్క ముఖదర్శనం చేసుకోగానే పేతురులో ఉన్నటువంటి లోటు ఏంటో తెలిసిపోతా ఉంది. ఏమిటా లోటు? ఆయనట దిగంబరిగా ఉన్నాడు. ఏదో చిన్న తుండుగొడ్డ చుట్టుకొని ఉంటే యేసయ్యని చూసి సిగ్గుపడతా ఉన్నాడు. ఎందుకు? అంతకుముందు చక్కగా నిలువుటంగి వేసుకున్నాడు. ఇవాళ లోకంలోకి వచ్చేసరికి ఆయనకి ఏమొచ్చింది? ప్రభుతోటి ఉంటే నిలువుటంగి దొరికింది. ప్రభుతోటి ఉంటే ఆయన మహిమను అనేక సందర్భాల్లో చూశాడు. ఈవేళ లోకస్తుడిగా ధన సంపాదన కోసం వెళ్ళిపోతే ఒంటి మీద ఉన్న వస్త్రాలు పోయినాయి, తుండుగొడ్డ వచ్చింది, మురికి నీళ్లలో ఆ యొక్క నీసు కంపులో తిరుగుతూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉండగా సిగ్గుపడి వెంటనే ఏం చేశాడట? సముద్ర జలాల్లోకి దూకేశాడట. సముద్ర జలాల్లోకి దూకిన వాడుగా కనపడుతూ ఉండగా 9వ వాక్యంలో మనం 9వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనపడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప అద్భుతాన్ని మరి ప్రభువు చేస్తూ ఉన్నాడు. అక్కడ ప్రభు చేపలు పట్టలేదు, వల పట్టుకోలేదు, లేకపోతే చేపలు నాకు 2 ఇవ్వండి, మీరు పట్టిన 153 చేపల్లో నుంచి కొన్ని నాకు ఇవ్వండి అని కూడా అడగలేదు సుమా. వారు వచ్చేసరికి వారికి ఏం సిద్ధపాటు చేశాడు? ఆహారాన్ని సిద్ధపాటు చేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన పిలుపుకు లోబడ్డారు. వారి యొక్క వలలు, వారి చేపలు, మిగిలినవన్నీ కూడా అక్కడ విడిచిపెట్టి ఆయన దగ్గరకు రాగానే అంతకుముందు అడుగుతూ ఉన్నాడు, తింటాకి ఏమన్నా ఉందంటే ఏమీ లేవయ్యా అన్నారు. సరే చాలా చేపలు బండి కదా, కొన్ని చేపలు పట్టిరండి అని చెప్పలేదు ఆయన. వారిని పిలిచాడు, వారు వచ్చారు. వెంటనే వారికట కాల్చబడిన చేపలు రొట్టె అక్కడ వారికి ఎదురుగుండా కనపడతా ఉన్నాయి. అనగా యేసయ్య పేతురును మిగిలినటువంటి తన యొక్క మరి సహపని వారిని కూడా మరి బలపరుస్తూ ఉన్నటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. ఇక్కడ చదువుకున్నటువంటి ఇన్ని వచనాలలో అనగా యోహాను సువార్త 21వ అధ్యాయం 3, 5, 6, 7, 9 మరి వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య వారికి సూర్యోదయాన్న దర్శనమిచ్చాడు. ఎందుచేతంటే ఆయన అనుకున్న పని వాళ్ళతోటి జరిగించాలి కాబట్టి. రెండవదిగా వారు ప్రభువు స్వరాన్ని విన్నారు, ఆ స్వరాన్ని గుర్తించారు, ఆయా స్వరానికి లోబడినటువంటి వారుగా కనపడతా ఉన్నారు. అంతేకాదు లోబడి పనిచేసి ఆశీర్వదించబడ్డారు. కానా వివాహంలో ఏ రీతిగా అయితే అక్కడ పనివారు లోబడి పనిచేసి మరి రుచికరమైనటువంటి ఆ యొక్క ద్రాక్షారసాన్ని పొందుకోగలిగారో, అదే రీతిగా ప్రభు చేత ఏర్పాటు చేయబడినటువంటి శిష్యులు కూడా మరి రుచికరమైనటువంటి జీవితాన్ని పొందుకోవడానికి వేళ లోబడి పనిచేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. మరి యేసయ్య ఏ వ్యక్తితోటైతే ఎక్కువ పని చేయించుకోవాలనుకున్నాడో ఆ వ్యక్తితోటట ఈ వేళ నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తికి ఆత్మీయ నేత్రాలు తెరిపించాడు. ఆ యొక్క పూర్వపు స్థితిలో ఉన్నటువంటి పనికిమాలినటువంటి స్థితి ఎలాగుందో కూడా చూపించి ఆయన ఆ మహిమ మరి ఆయనకి ఇచ్చినటువంటి వాడుగా కనపడతా ఉన్నాడు. తర్వాత వారికట తెలియచేస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీరు నా పని చేస్తే, మీరు నాకు లోబడి ఉంటే, ఈ మాట మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నాకు లోబడి మీరు పని చేస్తే మీకు ఆహారమునకు ఏమాత్రము కూడా కొదవలేదు. అందుకే వారికట కాల్చినటువంటి చేపలు మరి రొట్టె సిద్ధము చేసి వచ్చాడు. ఎందుకంటే రాత్రంతా శ్రమపడ్డారు, ఆహారము లేదు. వారు రాగానే ఆహారాన్ని ఇచ్చాడు. ఈ దర్శనం పేతురుకు మాత్రమే ఎందుకు నేరుగా ఇస్తూ ఉన్నాడు? ఎందుకు పేతురుతో మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు? పేతురు వినగలవాడు, గ్రహింపగలవాడు, పనిచేసేటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు. ఈ దినాల్లో సంఘాల్లో ఎలాంటి వారు ఉండాలంటే వినేవాళ్ళు ఉండాలి ముందు, తదుపరి గ్రహించేటువంటి వాళ్ళు ఉండాలి, ఆ తదుపరి పనిచేసేటువంటి వాడు ఉండాలి. వినకపోతే పని ఏం చేస్తాం? అసలు గ్రహించకపోతే పని ఏం చేస్తాం? ఏం చేయాలో మనకు తెలీదు, మనకి ఏం దోస్తే అది చేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు ఆ రీతిగా లేడండి. ప్రజలలో కలిసిపోదాం అనుకున్నటువంటి వాడిని ప్రభు వేళ చేయి పట్టుకొని మరి నడిపిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. పేతురుకు ఉన్నటువంటి మరొక మంచి లక్షణం ఏంటంటే, ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రజలు ఉంటే ఆ ప్రజలతో చక్కగా మమేకం అయిపోతూ ఉంటాడట. ఎవరిని ఏ రీతిగా పలకరించాలో ఆ రీతిగా పలకరించి మాట్లాడేస్తూ ఉంటాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 18వ వాక్యంలో యేసయ్యను సిలువ వేసే సమయంలో తీర్పు జరుగుతూ ఉండగా వారందరూ కూడా అటు ఇటు కంగారుగా ఆ ప్రయాణాలు చేస్తూ ఉంటే అక్కడట మరి కొంతమంది రాణువవారు, కొంతమంది బంట్రోతులు చలి కాచుకోవడానికి మంట వేసుకొని నిలబడి చలి కాసుకుంటూ ఉన్నారు. చలి కాసుకుంటూ ఉంటే
పేతురు గారు కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయాడట. చూడండి 18వ అధ్యాయం 18వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రౌతులను మంట వేసి చలి కాచుకొని నిల్చుండగా పేతురు వారితో నిలువబడి చలి కాచుకొనుచుండెను. అనగా తన స్థితి ఏంటో తాను ఎరిగి, నేను ఒకవేళ వీరితో కూడా కలిసిపోతే, ఇక్కడ ఉండేటువంటి సమాచారం ఏంటో తెలుసుకుంటే, నా ప్రభువును సిలువ వేసిన తర్వాత ఈ లోకమంతా ఏమనుకుంటుందో మరి తెలుసుకుందాం అనుకున్నాడో, లేకపోతే ప్రభు ఏదో పడతాడు, ఆయన గొడవ ఆయనకి నా చూసుకుందాం, నా బాధ నేను పడదాం అనుకున్నాడు తెలియదు. కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి పేతురునట ప్రభు ఈ దినాన పిలుస్తూ ఉన్నాడు. పిలవటమే కాదు అతని యొక్క మరి సామర్థ్యాన్ని గ్రహించాడు, అతనిని ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఇవాళ పేతురు గారికి 3 బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు. ఎన్ని బాధ్యతలండి? 3 బాధ్యతలు. మిగిలినటువంటి వారు కూడా ఉన్నారు, కానీ వారికి ఆ బాధ్యతలు అప్పగించలేదు. ఇక్కడ మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి బాధ్యత ఏంటో తెలుసా? యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఇందుగా మాట అడిగాడు. తీర్పు జరిగే సమయంలో మనోడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? దూరంగా వెళ్ళిపోయాడు. దగ్గరుంటే ఒకవేళ ఈయనతో పాటు 2 పడేస్తారేమని భయపడి ఉంటాడు. అందుకని దూరంగా వెళ్ళిపోయి మరి దాక్కున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ ఉన్నటువంటి మరి ఆ దాసులతోటి బంట్రోతులతోటి ఏకమైపోయి చలి కాచుకుంటా ఉన్నాడు. అదే ఎందుకు మరి వాళ్ళు పేతురుని ఆనవాళ్ళు కట్టలేదంటే, కట్టుండొచ్చేమో, కానీ మరి ఆ యొక్క డ్రెస్ కానీ ఆ గడ్డాలు మీసాలు ఉండటం వల్ల ఒకవేళ రాత్రి సమయం కాబట్టి కనిపెట్టలేదేమో. ఒక బాలిక గ్రహించింది, ఇతను కూడా ఆయనతో ఉన్నవాడని చెప్పగానే నేనెరగా ఎన్నిసార్లు బొంకాడు. ఇది ఈవేళ ఆయనే కావాల్సి వచ్చాడు ప్రభువుకి. ఒకవేళ నువ్వు పారిపోదాం అనుకుంటున్నావా, ఒకవేళ బొంకుదాం అనుకుంటున్నావా, ఒకవేళ అపవాదులు ఎవరి మీదైనా వేద్దాం అనుకుంటున్నావా, నిన్నే పట్టుకుంటాడు. అవన్నీ నీకు రుచి చూపిస్తాడు. పౌలు గారు క్రైస్తవ విశ్వాసుల మీద, దేవుని యొక్క సేవకుల మీద ఏమైతే నేరాలు మోపాడో, ఆ నేరాలు, ఆ దెబ్బలన్నీ కూడా రుచి చూసిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడు మనోనేత్రాలు మరి తెరవబడి ఆత్మీయ నేత్రాలు మూయబడినప్పుడేమో అందరినీ హింసించాడు. ఇప్పుడు మనోనేత్రాలు కాదు ఆయనకి మరి కనపడేటువంటివి, ఆత్మీయ నేత్రాలు తెరుచుకోగానే ఆ బాధలన్నిటినీ కూడా భరిస్తూ, నేను కేవలం ప్రభువు కోసం మాత్రమే జీవిస్తానంటూ, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం ఒక గొప్ప స్టేట్మెంట్ చివరికి ఇచ్చాడు. ఇక్కడ యేసయ్య మరి యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వాక్యంలో మరి సీమోనుతో మాట్లాడుతూ అంటా ఉన్నాడు, పేతురుతో మాట్లాడుతూ, నీవు నన్ను ఈ మిగిలినటువంటి వారందరికంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? పేతురు గారు జవాబు చెప్తా ఉన్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. అది నువ్వే ఎరుగుదువు. ఇది కొంచెం సొంత మాట యాడ్ చేసుకున్నాడు అనమాట. మరి ప్రేమించేవాడు ఏం చేయాలండి? కష్టకాలంలో దగ్గర ఉండాలి కదా. ప్రేమించేవాడు ఏం చేయాలండి? కూడా ఉండాలి కదా. ఎక్కడున్నాడు? ఆయన బాధలు ఆయన పడుతూ ఉంటేనేమో చలి కాసుకుంటా ఉన్నాడు హాయిగా. ఆయన చలిలో దెబ్బలు తినేస్తూ ఉన్నాడు, గుద్దించుకుంటా ఉన్నాడు, ఉమ్మివేయబడతా ఉంది, ఏడ్చబడతా ఉన్నాడు. ఇన్ని జరుగుతూ ఉంటే ఈయన దూరంగా వెళ్ళిపోయాడు. ఈ దినాల్లో అనేక క్రైస్తవ విశ్వాసుల పరిస్థితి అలాగే ఉంది. సంఘం నాశనం అయిపోతూ ఉంటే దూరంగా పోతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. సంఘం మరి దేవునికి అనుకూలంగా జీవించలేకుండా ఉంటే ఇంకా దానికి ఆజ్యం పోసేటి మరి క్రైస్తవులు చాలామంది కనపడుతూ ఉన్నారు. అందుకే అంటా ఉన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? నువ్వే ఎరుగుదువు ప్రభు అని అనగానే యేసయ్య ఒక పని అప్పచిస్తూ ఉన్నాడు. అక్కడ చూడండి ఒకసారి, అదే వచ్చిన కింద భాగంలో, నా గొర్రె పిల్లలను మేపుము. జాగ్రత్తగా వినాలి మీరు, నా గొర్రె పిల్లలను మేపుము అంటా ఉన్నాడు. రెండవగా మళ్ళా అడుగుతూ ఉన్నాడు, ఆయన మరలా యోహాను కుమారుడైన 16వ వాక్యంలో, ఆయన మరలా యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అడుగగా పేతురు గారు జవాబు, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని మరి చాలా నమ్రతగా, జాగ్రత్తగా, మన భాషలో చెప్పాలంటే సాఫ్ట్గా, అంటే సాధు స్వభావం కలిగి చెప్పాడు. రెండో జవాబు కూడా అప్పుడు అంటా ఉన్నాడు ప్రభువు. చూడండి, ఇందాక అన్నాడు గొర్రె పిల్లలను మేపమంటున్నాడు. ఎవరిని మేపాలట? గొర్రె పిల్లలను మేపాలట. రెండవదిగా అంటాడు గొర్రెలను కాయమంటా ఉన్నాడు. అనగా మేపిబడినటువంటి గొర్రెలు
వాక్యములో ఎదిగినటువంటి గొర్రెలు ఈవేళ కొన్ని సొంత నిర్ణయాలు తీసుకుని బయలుదేరుతూ ఉంటాయి. సొంత ఆలోచనలతోటి మరి వారి యొక్క దృక్పథంలో మరి వారి యొక్క ఆత్మీయతకు లోకాన్ని జోడించి బ్రతికేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు వాళ్ళని ఏం చేయాలట? కాపలా కాయాలయ్యా, వాళ్ళ కాపలా కాయ. మొదట అంటా ఉన్నాడు ఏమనంటే గొర్రె పిల్లలను మేపు అనగా మొదటగా వచ్చేటువంటి మరి ప్రథమ క్రైస్తవులను లేక అంగీకరించినటువంటి ప్రతి బిడ్డను కూడా నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా మేపాలి. దేంతోటి? వాక్యముతో మేపాలి. రెండవదిగా అంటాడు గొర్రెలను కాయాలి. ఎందుకంటే వాక్యంలో బాగా అభివృద్ధి చెందిన తర్వాత మనం చేసేటువంటి పనులు ఏంటంటే, ఈ మధ్యకాలంలో నేను చాలామంది పిల్లలతో కూడా మాట్లాడుతూ ఉన్నాను. మా దగ్గర పాఠాలు నేర్చుకునే పిల్లలతో మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏమనంటే, మా ఊర్లో కూడా అలాగే ఉందండి, బైబిల్ చదవటం వచ్చి 2 పాటలు పాడడం వస్తేనట ఆయన సంఖలో బైబిల్ పెట్టుకొని పోతున్నాడట. ఎక్కడికి? అదే రోడ్లో చివరికి వెళ్ళిపోయి ఇంకో దుకాణం పెడుతున్నాడట. ఇంకొక ఆయన ఇదే రోడ్లో చివరికి వెళ్ళి ఇంకో దుకాణం పెడతాడు. ఇంకొక ఆయన అదే రోడ్లో ఎదరికెళ్తాడు, వెనక్కి పోతాడు. చీలికలు చేసేటువంటి స్థితి. అందుచేత పేతురు గారు అంటా ఉన్నాడు, పేతురు గారితో ప్రభువు చెప్తా ఉన్నాడు ఏమనంటే, నువ్వు మేపావయ్యా సంతోషమే, కానీ ఇప్పుడు ఏం చేయాలి? వాటిని కాపలా కాయాలి. ఎందుకంటే గొర్రెలు ఒక్కొక్కటి బాగా బలిసిన గొర్రె ఉంటుంది, ఒకటి బక్క గొర్రె ఉంటుంది, ఒక్కొక్కటేమో మధ్యరస్థంగా ఉండే గొర్రె ఉంటుంది. బలిసిన గొర్రె ఏం చేస్తుందంటే దూరంగా పోదాం అనుకుంటుంది. బక్కగా ఉండేటువంటి గొర్రెమో ఇక్కడే పడి ఉందాంలే అనుకుంటుంది. లేకపోతే మధ్యస్థంగా ఉండేటువంటి గొర్రె అనుకుంటుంది ఏమనంటే ఎక్కడుంటే ఏముందలే, అక్కడైతే ఏమైంది, ఇక్కడైతే ఏమైంది. లేరా అలాంటి వాళ్ళు ఈ దినాల్లో? ఉన్నారా లేరా చెప్పాలి మనం. అనేక మంది ఉన్నారు. అందుకే ప్రభు అంటా ఉన్నాడు ఏమనంటే, నా గొర్రెలను కాపలా కాయవయ్యా నువ్వు. యేసయ్య ఇంకా వదలలేదండి. మళ్ళీ 3వసారి 17వ వచనంలో అడుగుతూ ఉన్నాడు. 3వసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తనను అడిగినందుకు పేతురు ఏం పడ్డాడట? వ్యాసనపడి. కాస్తంత సీనియారిటీ వచ్చేసరికి ఏమవుతాం మనం? వ్యసన పడుతూ ఉంటాం. ఈ సహోదరుడు అంటే ఆ సహోదరుడికి ఇష్టం ఉండదు, ఆ సహోదరుడు అంటే ఈ సహోదరుడికి ఇష్టం ఉండదు, ఈ సహోదరు అంటే ఆ సహోదరికి ఇష్టం ఉండదు, ఆ సహోదరు అంటే వస్తారు కూర్చుంటారు కానీ వీడు ఎన్ని డాబాలు కట్టాడు రీడు, అబ్బాయి ఎన్ని చీరలు కొంటుందిరా ఈమా, లేకపోతే వీళ్ళ పిల్లలు ఇంత బాగా చదివేశారు, వీళ్ళ పిల్లలు ఇంకా చాలా తక్కువకు దిగజారిపోయారు. ఈ ఆలోచనలతో బ్రతుకుతూ ఉంటే అది వ్యసనాక్రాంతమైనటువంటి స్థితి. దేవుని మాటలు వినేటప్పుడు ఆ మాటలకే ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను ఏమంటే, నాకు కావాల్సింది వాక్యం వినేటప్పుడు ఎలాగుండాలి? ఒక గుండు పిన్ని కింద వేస్తే మాకు చిన్నప్పుడు మాస్టర్లు చెప్పేవాడు, 80 మంది క్లాసులో ఉంటే ఎవడైనా అల్లరి చేస్తూ ఉంటే వాడి ముందు దబదబ బాధిన తర్వాత గుండు సూది కింద వేస్తే టింగుమని శబ్దం రావాలట. అలాగుంటేనే మా దగ్గర ఉండంటారు, లేకపోతే బయటికి పండనేవాడు కదా, అక్కడే చెతక్కొట్టి కూర్చోబెట్టేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో క్రమమైనటువంటి రీతి కావాలి. అందుకే అంటాడు నువ్వు కాపలా కాయవయ్య అంటా ఉన్నాడు. 3వదిగా అంటా ఉన్నాడు ఈయన వ్యసన పడతా ఉన్నాడండి. పేతురు గారికి ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు మళ్ళా ఒకసారి లోకం మీదకి పోయాడు. మళ్ళా ఒకసారి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కురు ఉంటుంది కదా, పని చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద ఎలాగైతే కేకలేస్తాడు అలాగే ప్రభు మీద ఏంటయ్యా నువ్వు అస్తమాను అది అడిగిందే అడుగుతావు, చెప్పిందే చెప్తా ఉంటావు, ఏంటయ్యా నువ్వు ఎన్నిసార్లు చెప్తే ఏముంది, ఒక పద్యం ఉంది కదా, ఎంత చదువు చదివి ఎన్ని విన్నని కానీ హీనుడవ గుణంబు మానలేదు. ఎంతసార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఆ హీనత్వాన్ని ఆ లోకాన్ని విడిచిపెట్టకుండా బ్రతికితే ప్రియ దేవుని బిడలారా, ఒకరి మీద ఒకరు అపోహలతోటి వ్యసన పడేటువంటి స్థితి క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఉండొద్దు. అందుకే అంటా ఉన్నాడు ఏమనంటే 3వదిగా అంటారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని పేతురుని అడగగా పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తాన్ని ఎరిగిన వాడవయ్యా, నన్ను మొదటిసారి చూసావు కదా, చూడగానే నేను మొండోడిని తెలుసుకున్నావు కదా నువ్వు, అందుకే కదా నాకు రాయని పేరు పెట్టావు నువ్వు, మరి పేరు పెట్టినాడు నువ్వే కదా, ఎందుకు నాలో ఉన్నదాన్ని ఇంకా పరీక్షిస్తా ఉన్నది కాస్త వ్యసనపడి అక్కడ ఏమంటాడు చూడండి, అక్కడ ఆయన నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. యేసయ్య జవాబు చెప్తా ఉన్నాడు, నా గొర్రెలను మేపు. ఇప్పుడు గొర్రెలకి ఏమంటా ఉన్నాడు? గొర్రె పిల్లల్ని మేపమన్నాడు, గొర్రెలనేమో కాయమన్నాడు, అటు ఇటు చెదిరిపోకుండా. మళ్ళా అంటా ఉన్నాడు ఏమంటే, నా గొర్రెలను మేపవయ్యా. దేంతో మేపాలి? వాక్యంతో మేపాలండి. అంతేగాని మరి పెట్టే సంఘం ఉంది కాబట్టి అక్కడికి ఎక్కడికో వెళ్దాం, లేకపోతే ఇదివరకు అయితే మాకు పెట్టేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు పెట్టేవాళ్ళు లేరు,
ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి మనం పెట్టాలి కానీ సంఘ కాపరి కానీ సంఘము కానీ విశ్వాసులకు పెట్టకూడదు, పెట్టదు కూడా. ఎందుచేత నేను గత వారమే మీకు గుర్తు చేశాను. నెహెమ్యా గ్రంథంలో కానీ ఆ తదుపరి ద్వితీయోపదేశ 2వ దినవృత్తాంతాల గ్రంథంలో కానీ వాళ్ళట మందిరంలోకి కానుకలు తీసుకురావడం నేర్పించాడట హిజ్కియా. అన్ని పనులు చేసిన తర్వాత మందిరంలోకి కానుకలు తీసుకురావడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకు గొప్ప సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఏమని తెలుసా? మేమందరము కూడా సమృద్ధిగా భోజనము చేసినప్పటికీ, అందరంటే ఎవరు? పాదిరి గారు ఒకడే కాదు, అక్కడ లేవీయులు ఒక్కళ్ళే కాదు, యాజకులే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క విధవరాండ్రు, దిక్కులేనటువంటి వారు, ఆ తదుపరి విదేశాల నుంచి వచ్చి అక్కడ మకాం చేసినటువంటి వారు కూడా ఇదే ఆహారాన్ని, విశ్వాసులు పట్టుకొచ్చినటువంటి ఆహారాన్ని వాళ్ళు భుజిస్తున్నట, తింటూ ఉన్నప్పటికీ కూడా ఇంకా సమృద్ధిగా మిగులుచున్నది. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. సంఘం ఇచ్చేదిగా ఉండాలి కానీ పుచ్చుకునేదిగా ఉండకూడదు. లోక సామెత కూడా ఉంది కదా, మన చెయ్యి ఎలాగ ఉండాలట? పై చెయ్యిగా ఉండాలి కానీ ఇలాగ అడుక్కునే చెయ్యిలాగా ఉండకూడదు. వీ షుడ్ నాట్ బెగ్. ఎవరిని కూడా మనం అడగాల్సిన పని లేదు. నీవు ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయనే నీకు సమస్తాన్ని కూడా చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పేతురు గారికి. మొదటి విషయం, గొర్రె పిల్లలను మేపాలయ్యా, గొర్రెలను కాపలా కాయాలయ్యా, మరి గొర్రెలను మేపాలి అనగా నూతన క్రైస్తవులను జాగ్రత్తగా మేపాలి, మంచి వాక్యాన్ని ఇవ్వాలి. రెండవదిగా బలపడినటువంటి క్రైస్తవులను కాపలా కాయాలి. మూడవదిగా లోతైన విశ్వాసంలో ఉన్నటువంటి వారినట ఇంకా లోతైనటువంటి స్థితిలో పెంచాల్సినటువంటిదిగా ఉంది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే పేతురు గారికట ఆయన మరణాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు ప్రభువు వారు. దేని గురించి అండి? ఆయన మరణం. మొదటిగా అంటా ఉన్నాడు సంఘాన్ని ఏ రీతిగా పోషించాలో చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాట పేతురుతో చెప్పాడు తెలుసా? ఒక్క ప్రసంగంలోనే 3,000 మంది ఒక్క దినాన్నే బాప్తిసం పొందారట. మరి వారందరినీ కూడా మేపాలి, కాపలా కాయాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, రెండవదిగా పేతురుకు యేసయ్య తన యొక్క మరణాన్ని గురించి, యేసయ్య మరణాన్ని గురించి కాదు, పేతురు యొక్క మరణాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. పేతురు యొక్క మరణాన్ని గురించి అక్కడ ఆయనకు తెలియజేస్తూ ఒక మాట అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వాక్యంలో నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. అనగా నీవు సేవలో ప్రవేశించినటువంటి మొదటి దినాల్లో నీవు చక్కటి సేవ చేయగలిగావు. ఎక్కడ సేవ చేయాలంటే అక్కడ చేసావు, ఎవరిని ప్రభు దగ్గరకు తేవాలంటే అక్కడికి తీసుకొచ్చావు. కానీ సేవ పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో చూడండి, కింద అంటాడు, నీవు ముసలివాడవైనప్పుడు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవును అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనగా ఏంటది? సేవట బాగా భారం కలిగి చేస్తూ ఉంటేనట ఆయన ఏం చేశారట? పట్టుకున్నారు. ఎవరిని? యేసయ్య 30 సంవత్సరాలు అందరితో పాటు తిరిగాడు, బ్రతికాడు. కానీ చివరి 3.5 సంవత్సరాల్లో ఆయన పరిచర్య చూసి యాజకులు, ప్రధాన యాజకులు, యూదులు లేక రోమావారు వీళ్ళందరూ కూడా అసూయపడినటువంటి వారుగా ఉండి ఆయన మీద నేరాలు మోపాలని ప్రయత్నం చేశారు. కానీ ఒక్క నేరము కూడా వారు నిరూపణ చేయలేకపోయారు. ఇక్కడ కూడా, ఓ పేతురు, నువ్వు యవనుడుగా ఉన్నావు అనగా 30-40 సంవత్సరాల ప్రాయంలో నాతో పిలువబడ్డావు. ఇప్పుడు బలమైన సేవ చేస్తూ ఉన్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తావు, ఏ పని చేయాలంటే ఆ పని చేస్తావు. కానీ రాబోయే కాలం వస్తూ ఉంది నీకు. నీ సేవ ముగింపు సమయంలో నువ్వేమవుతావో తెలుసా? హతసాక్షిగా మారిపోతావు. జాగ్రత్త. నిన్ను వాళ్ళు ఏం చేస్తారంటే పట్టుకుంటారు, సిలువకు కట్టేస్తారు అని ఆయన మరి ఒక ఉపదేశాన్ని మరి చేస్తూ ఉన్నటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు. అనగా గొప్ప పరిచర్య చేశాడు, అనేకులను రక్షించాడు. కాలము ముగియగానే ఈ పేతురునట బంధించి సిలువ దగ్గరికి తీసుకెళ్లారట. సిలువ వేయడానికి తలపైకి కాళ్ళు చేతులు ప్రక్కకి పెడతా ఉంటే ఆయన అంటా ఉన్నాడంటే, నా ప్రభువు కంటే నేను బహు తక్కువ వాడిని కాబట్టి నా ప్రభువును వేసినటువంటి విధానంలో సిలువ వేయడానికి వీలు లేదు. నన్ను ఎలా వేయాలి? నా తల కిందకి పెట్టండి, కాళ్ళు పైకి పెట్టండి, చేతులు అటు ఇటు పడేయండి అయ్యా, ఆ తర్వాత మీ ఇష్టం. ఇదిగో కట్టి పడేశారు. పేతురు గొప్ప హతసాక్షిగా మారిపోయాడు. అక్కడ 19వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 21వ అధ్యాయం అనగా యోహాను సువార్త 21వ అధ్యాయం 19వ వాక్యంలో అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దానిని సూచించి ఈ మాట చెప్పి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను.
నువ్వు యవనస్తుడిగా ఉన్నప్పుడు మంచి సేవ చేస్తావు, వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత నువ్వు ఇంకా అనుభవపూర్వకంగా చెప్తా ఉంటే నీ మీద వ్యసన పడతారు, జాగ్రత్త. అలాంటప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఇదిగో నువ్వు పొందబోయేటువంటి మరణం చాలా కీలకమైనటువంటి మరణం, బహుభయంకరమైనటువంటి మరణం. మూడవదిగా ఆయన ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? సంఘం దానిలోని వారిని ఎలాగున ఉంచాలో కూడా నేర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. సంఘంలో ఉన్నటువంటి వారినట ఎలా ఉంచాలో నేర్పిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు వెనుకకు తిరిగి, జాగ్రత్తగా గమనించాలి. ముందుగా మనం జ్ఞాపకం చేసుకుందాం, పేతురుకి సంఘం యొక్క బాధ్యతలు అప్పగించాడు. రెండవదిగా మాట్లాడుతూ ఆయన మరణాన్ని గురించి తెలియచేశాడు. పేతురు యొక్క మరణాన్ని గురించి ప్రభువు చెప్పాడు. మూడవదిగా సంఘములో ఉండేటువంటి వ్యక్తులను ఎలా ఉంచాలో తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 20వ వాక్యంలో, పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మును ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడు ఎవడు అని అడిగిన వాడునైన శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. ఎవరు అడిగారు ఈ మాట? నేను ఎవరు అప్పగిస్తారు ప్రభువా, ఎవరు అప్పగిస్తారు ప్రభు అని ఎవరు అడిగారు చెప్పండి అమ్మా? ఎవరు చెప్పారు అమ్మా? ఎవరన్నారు ఈ మాట? నాకు ఎవరు ఒక్కళ్ళు చెప్పండి, అందరూ అనుకుని ఒక మాట చెప్పండి. ఎవరు అడిగారండి మాట అమ్మా? ఎవరు అడిగారండి? యూదా ఇస్కరియోతు అడుగుతూ ఉన్నాడు. దగ్గరికి వచ్చి, చూడండి మన సామెత ఉంది కదా, గుమ్మడికాయలు దొంగ అంటే ఏం చేస్తారట? ఈ యొక్క యూదా ఇస్కరియోతు కూడా, ప్రభువా నేను అప్పగిస్తానా అలాంటి వాడు ఒకడు కనపడుతూ ఉన్నాడండి. పేతురికి వెనక తిరగడం అలవాటే కదా. నేను నీతో పాటుగా నీళ్ళ మీద నడుస్తాను ప్రభువా అన్నాడు. రా అన్నాడు ప్రభు. వస్తానే ఉన్నాడు కానీ కెరటాలు నీటిని చూసి భయపడి ఏం చేశాడు? ఒక్కసారి అలా వెనక్కి తిరగగానే ఒక కాలు తీస్తూ ఉన్నాడు, ఇంకో కాలు లోపలికి పోతా ఉంది. మళ్ళీ కాలు పీకేసరికి ఇంకో కాలు అయ్యా నశించిపోతా ఉన్నదంటే చెయ్యి పట్టుకొని లేపాడండి ప్రేమ కలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, యూదా ఇస్కరియోతు లాంటి ఒక రూపం కనపడుతూ ఉంది. ఇదిగో కింద అంటాడు 21వ వాక్యంలో, పేతురు అతన్ని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమొగునని యేసును అడిగాను. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారయ్యా మరి నా సంఘంలో, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు నా సంఘంలో ఉన్నారు. నేను ఏం చేయాలి వాళ్ళ గురించి? ఇన్నాటికి జవాబు చెప్పావు కదా, దీనికి కూడా చెప్పదంటే యేసయ్య అంటా ఉన్నాడు. చూడండి 22వ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి? నేను వచ్చు వరకు అతడు నీతోటే ఉంటాడు, నిన్ను విసిగిస్తానే ఉంటాడు, నీ పని నువ్వు చేస్తానే ఉండాలి, నీ సువార్త నువ్వు చెయ్యి. నిన్ను విసిగించేవాడు విసిగిస్తానే ఉంటాడు. వాడి గురించి కాదు నువ్వు చేయాల్సింది, నీ దేవుని పనిని భారము కలిగి నువ్వు చేయాలి. చూడండి 22వ వాక్యాలు అంత స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి? నన్ను నువ్వు వెంబడించవయ్యా. ఆడు గొడవ నీకెందుకు? ఆడెవడో పనికి మాలినోడు గొడవ నీకెందుకు? నువ్వు నన్ను వెంబడించు. అబ్బాయి ఎక్కడెక్కడో ఒకడున్నాడు, ఈడు గొడవ ఆడు గొడవ. ఈ గొడవలన్నీ ఆలోచించేలోపు నీ ఆత్మీయ స్థితి ఏమవుతుంది? దిగజారిపోద్ది. కాబట్టి ఇతరుల గురించి కాదు, నా గురించి కాదు మీరు మందిరానికి రావాల్సింది. లేకపోతే ప్రభువులో నిద్రించినటువంటి అయ్యగారి గురించి కాదు మీకు మందిరానికి రావాల్సింది. ఆయన కోసం అని వచ్చేది, నా కోసం అని వచ్చేది. నీ ఆత్మీయ స్థితి అభివృద్ధి చేసుకోవాలంటే ఎక్కడికి రావాలి? ఆయన ఉన్న చోటకు నువ్వు రావాలి. ఎందుకంటే ఆయనే నీకంటే ముందుగా ఈ లోకానికి వచ్చాడు, తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ దగ్గరికి వచ్చాడు కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఇరుగు పొరుగు వారి యొక్క స్థితిని పట్టించుకోవద్దు, ఇతరుల యొక్క స్థితిని పట్టించుకోవద్దు, నీ గురించి నీవే ఆలోచించు. పౌలు గారు కూడా అంటాడు కదా, బలలో పాలు పంచుకునేటప్పుడు ఎవరికి వారే తను తాను పరీక్షించుకోండి, బలలో పాలు పంచుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 రహస్యాలు చెప్పాడు. నిజంగా ఈ పేతురుతో మాట్లాడాడు అనేటువంటి 3వ మాటకి ప్రిపరేషన్ కోసం 15-20 రోజుల నుంచి ఆలోచిస్తూ ఉన్నాను. ఎక్కడా కూడా నాకు ఏమీ సరైనటువంటి దొరకట్లేదు. ప్రార్థన చేసి కాలేజీలోకి వెళ్ళాను, పుస్తకాలు తిరగేసి, ఇంటి దగ్గర తిరగేసి, ఎన్నో చేస్తే యోహాను సువార్త 21వ అధ్యాయంలో దొరికేసింది మొత్తం అంతా. మనకు ఎదురుగుండానే పెడతాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తామంటే ఇంకా ఎక్కడో ఏదో ఉందనుకుంటాం. మన ఇంట్లోనే ఉంది తినేటువంటి ఆహారం, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం, కానీ ఎక్కడో ఊరి మీద ఉండేటువంటి పొరిగింటి వాటి కోసం వెళ్ళిపోతూ ఉంటాం. ఇవన్నీ చేసిన తర్వాత ఈ 3 దినాల్లో నాకు ఈ మంచి మాటలన్నీ దొరికినాయండి. మొదటిగా
మొదటిగా సంఘాన్ని ఏ రీతిగా కాయాలో ఆయన దర్శించి పేతురుతో చెప్తా ఉన్నాడు. రెండవదిగా పేతురు యొక్క మరణాన్ని గురించి ఆత్మ సంబంధమైన రీతిలో బోధించిన వాడుగా ఉన్నాడు. మూడవదిగా సంఘములో ఉండేటువంటి వారి గురించి కాదు నువ్వు చేయాల్సినటువంటి ఆలోచన, పరిచర్య, నీ పరిచర్య నువ్వు చెయ్యి, నువ్వు నన్ను వెంబడించు. సంఘములో పరిశుద్ధులు ఉంటారు, యూదా ఇస్కరియోతు లాంటి వారు ఉంటారు. సంఘములో ప్రభు యొక్క మార్గంలో నడిచేటువంటి వారు ఉంటారు, లోకాన్ని అనుసరించి నడిచేటువంటి వారు ఉంటారు. అయితే ఆ వెనక కనపడినటువంటి వాడి పరిస్థితి ఏమవుతుందో తెలుసా? కోతకాలం వస్తుందట. ఒక రైతు ఉన్నాడు, కష్టపడి గోధుమలు పట్టుకెళ్ళి తన యొక్క తోటలో వేశాడు. గోధుమలే మొలుస్తూ ఉన్నాయి కదా అని సంతోషపడతా ఉన్నాడు. మొక్కల పైకి వచ్చిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత చూస్తే గురుగులు కూడా కనపడతా ఉన్నాయి. అయ్యయ్యో, ఇంత కష్టపడ్డానే, కలుపు తీసానే ఈ పొలంలో, నా మొక్కనే నేను ఉంచుకున్నాను కదా అనుకున్నానే, మళ్ళా గురుగులు కనపడతా ఉన్నాయి ఏంటని బాధపడతా ఉంటే దైవ దర్శనం వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమన్నా తెలుసా? రెండింటినీ సమానంగా ఎదగనివయ్యా, రెండింటికి వాక్యాన్ని చెప్పవయ్యా, రెండింటికి ప్రార్థన నేర్పవయ్యా, రెండింటికి లోబడే స్వభావం నేర్పవయ్యా. లోబడేటువంటి గొర్రె ఉంటే నా యొక్క చెంతకు వస్తుంది, వదరుబోతు గొర్రె ఉంటే ఎక్కడ తీసుకెళ్తారు? అంతే, రేపొద్దున్న హాయిగా మసాలా వేసుకొని తినవచ్చు. జాగ్రత్త. సాతానుడు అలాంటి వారిని మరి నాశనం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కోతకాలం వస్తుంది. కోతకాలం వచ్చినప్పుడు రైతు కోసిన తర్వాతట ఆ గురుగులు గోధుమలు వేరు చేస్తాడు. ఈ గోధుమలు తీసుకెళ్ళట శుభ్రంగా అగ్నికి ఆహుతి చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురును దర్శించాడు ప్రభువు. ఆయనను బలపరుస్తూ ఉన్నాడు. పేతురును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ముందుగా తెలిపాడు. రెండవదిగా విస్తారమైనటువంటి చేపలు పడతాయి ఎప్పుడో నువ్వు లోబడితే విస్తారమైన చేపలు పడతాయి. మూడవదిగా చెప్తా ఉన్నాడు, ప్రభు యొక్క మహిమను చూపించాడు. అనగా కాల్చబడినటువంటి చేపలు, రొట్టెతో ఆయన మహిమను చూపించాడు. నాలుగవదిగా ప్రభువును గుర్తించేలాగా బోధించిన వాడుగా కనపడతా ఉన్నాడు. ఐదవదిగా పేతురులో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టాడండి. మరణాన్ని గూర్చినటువంటి సాదృశ్యాన్ని చెప్పి ఆ తదుపరి సంఘాన్ని ఎలా కాయాలో నేర్పించాడు. సంఘాన్ని ఏ రీతిగా నడిపించాలో మరి నేర్పించాడు. ఆ తదుపరి చివరగా మరి సంఘములో ఎవరిని మరి తిరస్కరించవద్దు. ఏమంటా ఉన్నాడు? ఎవరిని తిరస్కరించవద్దు, ఎవరిని తోలనాడవద్దు, ఎవరిని కాదనొద్దు. గోధుమలే ఎదుగుతూ ఉంటాయి, గురుగుల్లాగా ఎదుగుతూ ఉంటాయి. కోతకాలం వచ్చిన తర్వాత రైతుకు తెలియదా, యజమానికి తెలియదా గోధుమేదో గురుగేదో? ఏం చేస్తాడు? శుభ్రంగా తూర్పు ఆరబడతాడు. వచ్చినటువంటి గురుగులన్నీ కూడా కాల్చి పడేస్తాడు. ఎందుకంటే ఇంటికి వస్తే ఇది నా బిడ్డలకు ఇబ్బంది, ఈ ఆహారం చేదైపోతుంది, కాబట్టి నా ఆహారం చేదుగా ఉండడానికి వీలు లేదు. ఇదిగో ఈవేళ ఎవరైతే లోపడతారో వారందరినీ కూడా పరలోక భాగ్యం ఇవ్వడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి సమయం కొరకు మీకు వందనాలు. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి నాయన. మరి ఇంకనూ వేగిరపడి మందిరానికి వచ్చి ప్రభా మీ సన్నిధిలో కనపడేటువంటి ఆధిక్యత కొరకు ప్రతి వారిని సిద్ధపరిచి నడిపించుమని వేడుకుంటూ ఉన్నాం. మరొకసారి ఈ ప్రత్యేకమైన సమయంలో ఏ బిడ్డ ఏ ఉద్దేశంతో ఉన్నారో ప్రతి వారి ఉద్దేశాన్ని సమయానుకూలంగా నెరవేర్చండి, బలపరచండి. మీకు లోబడేటువంటి వారుగా, మీ స్వరాన్ని గుర్తించేటువంటి వారుగా, ఆ ప్రకారముగా నడుచుకునేటువంటి వారుగా బిడ్డలందరూ ఉండడానికి మేము కూడా వారితో కలిసి సంతోషముగా పనిచేసేందుకు సిద్ధపరచుమని మరొకసారి మా సమస్త స్తుతి మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు అర్పించుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము ఇక్కడ చేరిన బిడలకు సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.